వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాసా కీలక ప్రకటన, గెలిస్తే $3 మిలియన్. నేను అఘోరితోనే ఉంటాను, చర్చనీయాంశమవుతున్న 23 ఏళ్ల వర్షిణితో అఘోరి పెళ్లి. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే ఒక్క ఆలయంలో మాత్రమే హనుమాన్ దంపతుల పూజలు. రెమ్యునరేషన్లో టాప్ డైరెక్టర్లు వీళ్ళే, అతడే నెంబర్ 1. చివరిలో సుకుమార్ ఉన్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక ప్రకటన చేసింది. 1969, 1972లో చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు 96 వ్యర్థ సంచులను అక్కడే పడేసి వచ్చారు. వాటిని నీరు, శక్తి, ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ నాసా ఆహ్వానం పలికింది. లూనేరియా సైకిల్ ఛాలెంజ్లో గెలిచిన వారికి $3 మిలియన్ బహుమతిగా అందజేస్తామని పేర్కొంది. మెయిన్ స్ట్రీమ్ అండ్ సోషల్ మీడియాలో అంతా అఘోరి గురించి చర్చనీయాంశమవుతోంది. 23 ఏళ్ల వర్షిణితో అఘోరి పెళ్లి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కనిపించిన వర్షిణి మరోసారి తాను అఘోరితోనే ఉంటానని స్పష్టం చేసింది. తుది శ్వాస వరకు అఘోరితోనే ఉంటానని, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పింది. ప్రస్తుతం తాను అఘోరి దగ్గరే సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. ఆంజనేయుడికి వివాహంపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం హనుమాన్ భార్యగా సువర్చలాదేవి పేరు ప్రచారంలో ఉంది. అయితే దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే ఒక్క ఆలయంలో మాత్రమే హనుమాన్ దంపతులకు భక్తులు పూజలు చేస్తారు. ఆ ఆలయమే తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులోని శ్రీ సువర్చల సమేత హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీ పరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటుంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఈ డైరెక్టర్ దాదాపుగా 200 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా ఉండడం విశేషం. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో 100 కోట్ల నుంచి 150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళాడు. ఏకంగా నెంబర్ 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ కేవలం 6 చిత్రాలతో 100% సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జవాన్ కోసం 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి 100 కోట్లకు, అంటే దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్గా అట్లీని 3వ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత 80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఉన్నాడు. 75 కోట్లతో 5వ స్థానంలో సుకుమార్, 55 నుంచి 65 కోట్లతో సంజయ్ లీలా బన్సాలీలు ఉన్నారు. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.